గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సేవలపై ఎమ్మెల్యే రాము సమీక్షించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రికి సిటీ స్కాన్ మంజూరైందని, త్వరలో మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కాలం మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇదా? అవును. ఈరోజు మా నీటి సంఘాల అధ్యక్షులు మా నీటి సంఘాల వాళ్ళందరూ కలిపి దోసపాడు కాలువని గట్టు ఎత్తిపోసి ఇక్కడ సిల్టింగ్ చేశారు. మొత్తం డీసిల్టింగ్ ఎంత చక్కగా ఉందంటే అసలు వాటర్ ఫ్లో అలా వచ్చేస్తూ ఉంది. చూస్తానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అవసరమైన స్టేక్ హోల్డర్స్ ఎప్పుడైనా కానీ ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇదే తార్కాణం బేసిక్గా. ఎందుకంటే ఇబ్బందులు పడేది వాళ్ళే రైతులు, వాళ్ళే ఇబ్బందులు పడేది. కాబట్టి వాళ్ళతోనే ఒక సంఘం ఏర్పాటు చేయడం అనేది కూడా మంచి ఆలోచన. ఈ నీటి సంఘాలు ఈసారి రాగానే మేము ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని నీటి సంఘాలు ఎప్పుడైతే పెట్టామో వాళ్ళు చేస్తున్న కృషి అద్భుతంగా ఉంది. నాకు వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్. బేసికల్ నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. ఈరోజు దోసపాడు కాలువ మన గవర్నమెంట్ శాంక్షన్ వచ్చేలోపే కష్టపడి మొత్తం అందరూ కలిపి ఇలా వేయించుకుంటాం అనేది చాలా అద్భుతమైన విషయం. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇలాగే ఈ కాలంలోనే మనకి మంచినీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ప్రతి చెరువు నిండాలి, ప్రతి ఊర్లో మంచినీటి చెరువు నిండాలి. అలాగే మనకి ఇక్కడ ఉన్న ఆక్వాకల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి కాలువ ఎన్నో సంవత్సరాలుగా కూరుకుపోయి ఉంది. బేసిక్గా అసలు గట్లు జారిపోయి కొన్ని చోట్ల అయితే కనుక అసలు కాలువ ఇక్కడ ఉందా అనే పరిస్థితిలో ఉంది. బేసిక్గా అలాంటి పరిస్థితి నుంచి ఇంత చక్కగా నీట్గా చేసుకొచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా నీటి సంఘాల అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తుంటే ఏ ట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయేటట్టుగా అవతల గట్టు తయారైపోయింది. ఇంతకుముందు అసలు కనీసం నడుస్తానికి కూడా ఉండేది కాదు. సో ఇంకా కూడా ఇది బాగు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా నేను గమనించుకున్నాను. దానికి కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాను. సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తున్నాం. తప్పకుండా ఈ కాలం అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దానేటి సన్యాసరావు. మాది శివరగ్రామం, నందివాడ మండలం శివరగ్రామం లక్ష్మీనరసింపురం ఎల్పూర్ పంచాయతీ. మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కాలువ మన నందివాడ మండలంలో కాలువ. ఎందుకంటే ఇది కొత్తగా కనిపిస్తుండొచ్చు మీకు, కానీ ఇది దోసపాడు కాలువ. నందివాడ మండలంలో ఉన్నటువంటి ఊళ్ళన్నిటికి ప్రధానంగా తాగునీటిని, అలాగే ఆక్వా చెరువులకి నీరు ఇచ్చే కాలువ ఇదేనండి. గత 25 సంవత్సరాలుగా కూడా ఈ కాలువ అంతా పూడుకుపోయి, కాలువ లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఉన్న కెనాల్ గట్టంతా కూడా కంపతోటి చూస్తానికి ఇదిగా ఉండేది. మరి మన ఎమ్మెల్యే రాము గారు వచ్చిన తర్వాత, గుడివాడకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాము గారు మొట్టమొదటిసారిగా ఈ కాలువకు వచ్చి చూసి, అంటే కనీసం ఒక 12-13 నెలల క్రిందట ఈ కాలువ అంతా అసలు ఇది పంట కాలువ అయినా ఇట్లా ఉందేంటి అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి కూడా ఈ కాలువ స్ట్రెంత్ బండ్స్ కానీ, చిల్టు తీస్తాను కానీ, కంప తీస్తా కానీ ఇరిగేషన్ వాళ్ళతోటి 4-5 మీటింగ్లు పెట్టి ఈ కాలువ తీపించమని చెప్పడం. ఈ లోపు మన చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలను ఏర్పాటు చేయడం, ఈ నీటి సంఘాలు అందుబాటులో రావడంతో రాము గారు నీటి సంఘాల డీసీ గారు, మన డీసీలను ఇద్దరిని పిలవటం, అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్లు కూడా ఎప్పటికప్పుడు పిలిచి ఎట్టి పరిస్థితుల్లో ఆ కాలువ మనం బాగు చేయాలని చెప్పి ఆయన గట్టిగా కృషి చేసిన ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క ఆదేశాలు, ఆయన యొక్క కృషి మేరకు ఈరోజు మన నీటి సంఘం సభ్యులు, డీసీ గారు వీళ్ళందరూ కూడా ఈ కాలువని ఈ రకంగా బాగు చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఈ 12 ఊళ్ళకి ఇదే మంచినీటి కాలువ. ఇది 16 కిలోమీటర్లు మన నందివాడ డ్రాప్ కాంచి 16 కిలోమీటర్లు ఎల్లనపురం వరకు ఈ కాలువ 12 ఊళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే కాలువ. అలాగే దాని దగ్గర ఒక 15-20 వేల ఎకరాలకు మన ఆక్వా సాగు కూడా ఇదే కాలువ. ఈ కాలువ గతంలో కూడా నాకు తెలిసి వచ్చిన తర్వాత కూడా కాలువ ఎప్పుడు ఇంత నీట్గా లేకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి యొక్క కృషి మేరకు ఈ కాలువని ఇట్లా తయారు చేసి చూస్తుంటే మనకి
మన మండలానికి కూడా గుడివాడ ఎలా డెవలప్ అవుతుందో అలాగే మన మండలం కూడా ప్రత్యేకంగా డెవలప్ అవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక నిర్ణయంతో కృషితో పనిచేస్తున్నారు. ఆయనకి నమస్కారం అండి. నేను నందివాడ డీసీని. మన ఎమ్మెల్యే గారు రాము గారు ఆదేశాల మేరకు గత 20 సంవత్సరాల నుంచి ఈ దోసపాడ కాలంలో ఏనాడు కూడా డీసెంటింగ్ కానీ ఏమీ చేయలేదు. ఆయన ఆదేశాల మేరకు ఈ అవతల పక్క లెఫ్ట్ సైడ్ కంప తీయడం కానీ డీసీ మొత్తం తవ్వుతం కానీ అన్నీ చేయించాం ఆయన ఆదేశాల మేరకు. ఇది సుమారు 20-10 సంవత్సరాల పైన అయింది అంటున్నారు. ఈ మధ్యకాలంలో లేదు. 15-20 రోజులు కష్టపడితే కానీ ఈ కాలం ఈ రంగు తవ్వాము. ఇదంతా రాము గారి ఆదేశాల మేరకు ఆయన చేసింది ఇదంతా ఆయన చెప్పింది. చెప్పండి. మా పేరు తోట రంగారావు అండి. పెద్దిరివేడ కాలువ జారిపోతుంది, పూడిపోతుంది, ఆ ఎండలు జారిపోయింది. ఆ ఇరివేడకు అనేది నీళ్ళు అనేది రావట్లేదండి మాకు. చెప్పండి. రాము గారు వచ్చారు కాబట్టి కాలువ కూడా బాగు చేసుకొస్తున్నారు. నీటి సంఘాల వాళ్ళు అందరూ పని చేస్తున్నారు. మాకు కూడా నీళ్ళు వస్తాయని సంతోషంగా ఉంది. మాకు కూడా కింద వరకు చేయాలని, పెద్దిరివాడకు కూడా నీళ్ళు రావాలి. ఇప్పుడు చివరి భూమి కుదరవల్లి కునికి అవన్నీ బుడమే 2 ఉంది. అటు పోల్కొండ ఏరియాకి చంద్రకాలం ఉంది. ఇక్కడ మాకే ఆదరవా లేదు. ఈ దోసపాడు ఛానల్ వస్తేనే మాకు ఆదరవా, లేకపోతే మాకు నీళ్ళే లేవు. కిందకి సుక్క రావట్లేదండి నీళ్ళు. ఇంత మునుపు మరీ చెట్లు పూడిపోయి ఉండేదండి. నందివాడ కాడేమో అసలు శాంతం పూడిపోయి ఉండేది చాలా వరకే. అదంతా ఎక్కేశారు, కాలం బాగు చేశారు. మాకు కూడా వస్తాయని రాము గారు వచ్చారు కాబట్టి మాకు కూడా చేసి పెడతారని అందరికీ సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు కాలువ 3 రోజులు అయింది కదా. గతంలో వదిలిన 3 రోజులు మీ ఊరికి నీళ్ళు వచ్చాయా? రావండి. ఎన్ని రోజులు పెట్టేది రావడానికి? ఏమండి కూడా వచ్చాయి కదండి. ఇప్పుడు తోడుతో పట్టేసి అసలు వచ్చాయి కదండి. నాకు తెలిసి 6-7 సంవత్సరాల నుంచి మొత్తం కాలం పూడిపోయి ఉన్నాను. ఇప్పుడు నీళ్ళు రాలేదు. వెన్నన్నప్పుడికి ఈ ఊరికి అసలు ఏమి లేదండి. చెరువు బాగా కాలం బాగుపడింది. కంపలకు పడుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. కాదంటే మాకు ఈ పెద్ద వాడు వచ్చేప్పుడు ఒక్క నీళ్ళు రావట్లేదు. కొద్దిగా ఏదైనా దయచేసి రాము గారు మాకు కూడా 10 రోజులు 20 రోజులు కిందకి ఈ పైన కట్టించి నీళ్ళు వదిలిస్తాను. నేను కూడా కొద్దిగా ఆక్వాకల్చర్ పెరుగుతుంది. లేదా నీళ్ళే ఉండదు, ఒక్క నీళ్ళే పెద్ద వాడు. ఇప్పుడు రాము గారు కానీ సురేష్ గారికి వీళ్ళందరూ కలిసి చాలా ఆనందం. కొద్దిగా మాకు కూడా ఇరువాడు నీళ్ళు పంపిస్తే మేము సంతోషపడతామండి. కాలువ వద్ద నెంబర్ 1 చేశారు. ఓటు కానీ అది కానీ చాలా బాగున్నాయి. కంపలు కానీ ఇది కానీ ఓకే.